చతుర్భుజాం త్రినయనాం పీతవస్త్రధరాం శివాం వందేహం బగలాం దేవీం శివాపుర నివాసినీం. చాలామంది భక్తులు శివంపేటలో బగళా శక్తిపీఠ స్థాపన జరిగిన తర్వాత అమ్మవారి అనుష్ఠానం చేసుకుంటామని చెప్పి అడుగుతున్నారు. అయితే ఏదైనా సార్వజనీనము ఫలదాయకము అయిన అనుష్ఠానం చెప్పాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటే ప్రమాణాలు అన్వేషిస్తూ ఉన్నాను. ఎందుకంటే అవిధినాకృతం అకృతమని యచ్ఛాస్త్ర విధి ఉత్సృత్య అనేటువంటి అనేక ప్రమాణాలు శాస్త్ర విరుద్ధములైనటువంటి అనుష్ఠానాలు చేయొద్దు అని చెప్తున్నాయి. కాబట్టి ఆ ప్రమాణాన్వేషణలో అమ్మ యొక్క అనుగ్రహం వల్ల ఈ పర్వదినాల్లో నాకు వన్య పురాణంలో అత్యద్భుతమైనటువంటి శ్రీ బగళా మహామంత్రము యొక్క అనుగ్రహం కలిగింది. ఆ వన్య పురాణంలో ఉన్నటువంటి ప్రమాణాలను అనుసరించి పెద్దల యొక్క సలహాలతో ఈ బగళా అనుష్ఠానాన్ని అంటే బగళా మహామంత్రాన్ని సవిధిగా తయారు చేయడం జరిగింది. కాబట్టి భక్తుల యొక్క కోరిక మేరకు శ్రావణ పౌర్ణమి రోజున మనము ఈ బగళా మహామంత్ర దీక్షను ఇవ్వాలని చెప్పి అనుకున్నాను. ఆ వన్య పురాణంలో చెప్పినటువంటి బగలేతి మహామంత్రం సర్వేషాం సర్వకామదం సర్వసిద్ధిప్రదమై సర్వారిష్ట నివారకము శత్రుస్తంభనాత్మకమైనటువంటి ఆ మహామంత్రాన్ని మరి సవిధిగా తయారు చేయడం జరిగింది. అంతేకాదు అక్కడే నాస్త్యపేక్షా ఋష్యాదేహే స్తుతి పాఠాదికస్య అని కూడా ఉంది. అంటే ఋష్యాది పఠనము అంగన్యాస కరన్యాసములు లేకుండా ఆ మహామంత్రం యొక్క విధి చెప్పబడింది. దాన్ని అనుసరించి తయారు చేసి ఆ దీక్ష ఇవ్వడం జరుగుతుంది. రేపు శ్రావణ శుద్ధ పౌర్ణమి రోజు ఉదయం 9 గంటలకి ఆ దీక్షా కార్యక్రమం ఉంటుంది. ఎవరెవరైతే ఆసక్తి ఉండి అమ్మ సేవ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళంతా కూడా ఈ దీక్షా కార్యక్రమంలో పాల్గొని అమ్మ సేవ చేసుకునేటువంటి అర్హతను సంపాదించుకోవాల్సిందిగా కోరుతున్నాను. అక్కడే వన్య పురాణంలో ఎవరైతే ఈ మహామంత్రాన్ని జపిస్తారో భవేద్ధి సఫలం కర్మ బగలేతి స్మరన్ జనః భవేద్ధి సఫలం కర్మ బగలేతి స్మరన్ జనః. ఎవరు ఈ జపం చేస్తారో వాళ్ళు సకల కార్యసిద్ధులు పొందుతారు. వారి యొక్క జన్మ సాఫల్యము కర్మ సాఫల్యం కలుగుతుంది చెప్పబడ్డది. కాబట్టి అందరూ కూడా మరి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి.